మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయటం తప్పని తెలియదా అని కృష్ణంరాజును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ వీడియోలు మళ్లీ చూస్తారా అని నిలదీశారు. కృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజుకు మంగళగిరి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి మంగళగిరి కోర్టుకు కృష్ణంరాజును తరలించగా న్యాయస్థానంలో ఇరు వర్గాల వాదనలు జరిగాయి. సాక్షి టీవీ చర్చలో మీరు మాట్లాడిన వీడియో మళ్లీ మీరు చూస్తారా? జర్నలిజంలో 38 ఏళ్ల అనుభవం ఉన్న 62 ఏళ్ల వ్యక్తి ఇలా మాట్లాడతారా అని అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజ్యాంగం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చినప్పటికీ ఉన్నాయని, జర్నలిస్టులకు మినహాయింపు ఉండదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయవాదులకు కక్షిదారుల తరపున ఎన్నో విషయాలు తెలిసినా అవసరం మేరకే ప్రస్తావిస్తారని, న్యాయమూర్తులకు కూడా ప్రత్యేక హక్కులు ఉండవన్నారు. జర్నలిస్టుగా 38 ఏళ్లు పనిచేసిన మీరు ఇప్పటి వరకు ఎన్నో డిబేట్లలో పాల్గొన్నా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు కదా? జూన్ 6వ తేదీన మీరు చేసిన వ్యాఖ్యలపైనే ఎందుకు కేసు నమోదైందో తెలుసా అని అడిగారు. అలా మీరు వ్యాఖ్యానించవచ్చా? ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన జర్నలిస్టుగా మీరలా మాట్లాడడానికి మీ వద్ద ఉన్న ఆధారాలేమిటని ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన కొన్ని క్లిప్పింగ్లున్నాయని కృష్ణంరాజు చెప్పగా వాటి ఆధారంగా ఎలా మాట్లాడతారని, మీరేమైనా సంఘ సంస్కర్త, ఎన్నో విషయాలు తెలిసినా కొన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలని తెలియదా అని న్యాయమూర్తి అన్నారు. మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మీకు తప్పుగా అనిపించలేదా అని న్యాయమూర్తి అడిగారు. మరోవైపు జిగుప్సాకర వ్యాఖ్యల పట్ల కృష్ణంరాజులో ఏమాత్రం పశ్చాత్తాపం, బాధ లేదని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి ప్రాంత మహిళలను దారుణంగా అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ కోరలేదు సరికదా, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదంటూ వాటిని మరింతగా సమర్థించుకునేలా వీడియోలు చేసి యూట్యూబ్లో విడుదల చేశారని న్యాయస్థానానికి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా సబార్డినేట్ జ్యుడిషియల్ సభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా అత్యున్నత స్థానాల్లో పనిచేసే బ్యూరోక్రాట్లు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారనే విషయం సీనియర్ పాత్రికేయుడైన కృష్ణంరాజుకు తెలుసని, అయినా ఆయన దురుద్దేశపూరితంగా మాట్లాడారని పోలీసులు న్యాయస్థానానికి చెప్పారు. ఈ హేయమైన వ్యాఖ్యలు వెనుకున్న కుట్రలో కృష్ణంరాజు ప్రమేయం, పాత్ర, ఆయన వెనుకున్న శక్తులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన అంశాలను వివరిస్తూ న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టు సమర్పించారు. రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాల ఆధారంగా ఈ నెల 26 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.